కాదు కానీ ప్రభువే తన రక్తాన్ని పెట్టి కొన్న రాజ్యం ఇది. హల్లెలూయా. ప్రభువే తన సొంత రక్తాన్ని పెట్టి కొన్న రాజ్యం. చంపి ఒకని రక్తాన్ని బయటికి తీసుకున్న దౌర్జన్యంగా లాక్కున్న రాజ్యం కాదు. సొంత రక్తాన్ని వెల ఇచ్చి కొన్న రాజ్యం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తను అలాగే మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు ఆయన అనేకులను మరి ఆకర్షించుకొనును అని రాయబడి. రాజుల గ్రంథము 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా పాడు చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చుచూ ఉండిరి. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వసించిన వారు కారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నిలువబెట్టాడు. ఇత్తడి సర్పాన్ని నిలువబెట్టి అది ఎంతవరకు ఉండిందంటే దాదాపు హిజ్కియా రాజు కాలం వరకు ఆ ఇత్తడి సర్పం ఉన్నది. ఈ ఇత్తడి సర్పం ఉన్నది. మోషే కాలంలో చేయించి నిలువబెట్టిన ఇత్తడి సర్పము హిజ్కియా రాజు కాలము వరకు దాదాపు కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ ఇత్తడి సర్పము ఉన్నది. అయితే రాను రాను ఏమైపోయిందంటే మనుషులందరూ కలిసి ఆ ఇత్తడి సర్పానికి పూజ చేయడం ప్రారంభించారు. దేవుడు విగ్రహారాధనను ఒప్పుకోడు. దేవుడు విగ్రహారాధనను ఒప్పుకోడు. కాబట్టి ఆ ఇత్తడి సర్పానికి పూజ చేసినప్పుడు ఇక్కడ ఒక రాజు, ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా అనబడిన రాజు ఏం చేశాడంటే దేవుణ్ణి యథార్థముగా ఎరిగిన వాడై ఈ ఇత్తడి సర్పము వలన అనేకులు విగ్రహారాధికులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ ఇత్తడి సర్పాన్ని ఏం చేశాడు, ఆయన చిన్న భిన్నముగా పగలగొట్టాడు. హల్లెలూయా. ఒక నష్టము మనకు జరుగుతూ ఉన్నప్పుడు ఆ నష్టాన్ని నాశనము చేయడము మంచిది. ఒక నష్టం మనకు జరుగుతూ ఉన్నప్పుడు ఆ నష్టాన్ని నాశనం చేయడం మంచిది. ఆ నష్టము నాశనము కాకపోతే అది తీవ్ర స్థాయికి చేరిపోయి నీకు దేవునికి మధ్యగా నిలువబడి అది ఎడబాటును తీసుకొని వస్తుంది. నిన్ను దేవుణ్ణి కలపదు కానీ నిన్ను దేవుణ్ణి